గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సో ప్రెజర్లో టోటల్గా మొత్తం 4 టైప్స్ ఆఫ్ ప్రెజర్స్ ఉంటాయి. అందులో ఒకటి డాటమ్ లైన్ అంటే అబ్సల్యూట్ జీరో ప్రెజర్, ఇది ఓకే. సెకండ్ వన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అండ్ థర్డ్ వన్ గేజ్ ప్రెజర్, ఓకే. సో ఏ ప్రెజర్ తీసుకున్నా సరే కానీ మనం ఒక డాటమ్ లైన్ జీరో దగ్గర నుంచే తీసుకుంటాం. యూజువల్గా జీరో బార్ ప్రెజర్ అనేది ఎక్కడే ఉండడానికి ఛాన్స్ ఉండదు. సో జీరో అంటే వ్యాక్యూమ్ అనేది అసలు అక్కడ లేకుండా ఉంటే ఒకవేళ జీరో బార్ ఉంటుందేమో, కానీ వ్యాక్యూమ్ లేకుండా ఎక్కడ ఏ ప్లేస్ ఉండదు కాబట్టి సో జీరో బార్ దగ్గర నుంచి మనం కన్సిడర్ చేసుకుంటాం. బట్ గ్రాడ్యువల్గా ఎప్పుడు కూడా అట్మాస్ఫియరిక్ ప్రెజర్నే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి అట్మాస్ఫియర్ ప్రెజర్ ఎప్పుడు కూడా ఈక్వల్స్ టు 1.01325 బార్, ఓకే. అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి పైన ఉన్న ప్రెజర్ అంతా కూడా అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. ఈ లైన్ మీద ఉన్న ప్రెజర్ అంతా కూడా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటాం, ఓకే. అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి బిలో ఉన్న లైన్ అంతా కూడా దాన్ని వ్యాక్యూమ్ ప్రెజర్ అంటాం అనమాట. అంటే యూజువల్గా అబ్సల్యూట్ ప్రెజర్స్ అన్నీ కూడా పాజిటివ్ సైన్ని రిప్రజెంట్ చేస్తాయి, వ్యాక్యూమ్ ప్రెజర్స్ అన్నీ కూడా నెగిటివ్ సైన్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే పాజిటివ్ సైన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ టేకింగ్ స్టీమ్ బాయిలర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీంట్లో ఎంత స్టీమ్ ప్రొడ్యూస్ అయ్యిందనే దానికి పైన మనం ఒక ప్రెజర్ గేజ్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఈ గేజ్లో ఎప్పుడు కూడా ఇన్సైడ్ ఆఫ్ ది స్టీమ్ ఎంత ప్రెజర్ ఉంది అనేది దీంట్లో ఇది రిప్రజెంట్ చేస్తుంది, అంటే మెన్షన్ చేస్తుందట ఆ ప్రెజర్ని. సో అట్లా కాకుండా కండెన్సర్ తీసుకున్నారు అనుకోండి. అంటే కండెన్సర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్లో మనకు కావాల్సింది కూల్ టెంపరేచర్. అప్పుడు ఆబ్వియస్గా కూల్ టెంపరేచర్ అంటే అట్మాస్ఫియరిక్ బయట ఉన్న అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ కన్నా అది కొంచెం లోగా ఉండాలి, కానీ ఇక్కడ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ కన్నా అది కొంచెం హైగా ఉండాలన్నమాట. సో ప్రెజర్ని మనం బిల్డప్ చేస్తున్నప్పుడు స్టీమ్ బాయిలర్లో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఏమో ఓన్లీ 1 బారే ఉంటుంది, కానీ 1 బార్ ప్రెజర్ అక్కడ మనకి ఎనఫ్ కాదు స్టీమ్ టర్బైన్ రన్ చేయడానికి. సో వీ హ్యావ్ మోర్ దెన్ 1 బార్, సే ఫర్ ఎగ్జాంపుల్ 10, 100, 200 అనమాట. సో అందుకని 1 పాయింట్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా పైన ఉన్నదంతా కూడా గ్రేటర్ దెన్ 1 bar is the gauge pressure, equals to 1 bar is the atmospheric pressure, and less than 1 bar is the vacuum pressure అనమాట. సో వ్యాక్యూమ్ ప్రెజర్ ఎప్పుడు కూడా మనం ఏ మిషనరీస్లో చూడొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కండెన్సర్. అంటే కండెన్సర్ అంటే రిఫ్రిజిరేషన్ సిస్టంలో ఉంటుంది. రిఫ్రిజిరేటింగ్ పని ఏంటంటే సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్ మొత్తాన్ని సక్ చేసుకొని డ్రా చేసి ఆ టెంపరేచర్ అనేది డౌన్ చేస్తుంది. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజరే 1 bar ఉంది, ఆ ప్రెజర్ని ఇంకా డౌన్ చేస్తుంది కాబట్టి సో ఆ వాల్యూ ఎప్పుడు కూడా మైనస్లో ఉంటుంది, ఓకే. సో టోటల్గా అబ్సల్యూట్ ప్రెజర్ కావాలి అంటే జీరో దగ్గర నుంచి మనం కన్సిడర్ చేసి అబ్సల్యూట్ ప్రెజర్ కావాలి అంటే గేజ్ ప్రెజర్కి వచ్చేసరికి అంటే పాజిటివ్ సైన్ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ లైన్ మొత్తం అట్మాస్ఫియర్ కాబట్టి ఆ అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి గేజ్ ప్రెజర్ని యాడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఏమో 1 బార్, ఆ స్టీమ్ బాయిలర్లో 10 బార్ ఉంది అంటే ఆబ్వియస్గా ఎంత అవుతుంది, 11 బార్ ప్రెజర్ అవుతుంది అనమాట, ఓకే. సో ఏ థర్మోడైనమిక్ ఎక్విప్మెంట్స్లో అయితే పాజిటివ్ సైన్ ఉంటుందో ఆ థర్మోడైనమిక్ ఎక్విప్మెంట్స్లో అబ్సల్యూట్ ప్రెజర్ కావాలి అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్. అట్లా కాకుండా ఏ థర్మోడైనమిక్ ఎక్విప్మెంట్స్ అయితే నెగిటివ్ సైన్తో వర్క్ అవుతుందో, అంటే ఇక్కడ వీటన్నిటిలో కూడా హీట్ సప్లైడ్. ఇప్పుడు ఇంజిన్ తీసుకుంటే హీట్ సప్లైడ్, బాయిలర్ తీసుకున్న హీట్ సప్లైడే, నాజిల్ తీసుకున్న హీట్ సప్లైడే. కానీ రిఫ్రిజిరేషన్ తీసుకున్న, ఎయిర్ కండిషనింగ్ అంటే ఏసీస్ తీసుకున్నా సరే కానీ హీట్ రిజెక్షన్ ప్రాసెస్లో అంటే అవి బయట ఉన్న అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ని తీసుకొని ఆ టెంపరేచర్ని ఇంకా డౌన్ చేస్తాయి. ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అయిందో ఆబ్వియస్గా ప్రెజర్ కూడా రెడ్యూస్ అవుతుంది, లేదా ప్రెజర్ని రెడ్యూస్ చేస్తే టెంపరేచర్ కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ కేసులో అబ్సల్యూట్ ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 ఫార్ములాస్. ఒకటి హీట్ ఎడిషన్ ప్రాసెస్లు, అంటే ఇంజిన్ ఈజ్ ద హీట్ ఎడిషన్ ప్రాసెస్ అండ్ బాయిలర్ ఈజ్ ద హీట్ ఎడిషన్ ప్రాసెస్, అట్లాగే నాజిల్ ఈజ్ ద హీట్ ఎడిషన్ ప్రాసెస్, అట్లాగే టర్బైన్ ఈజ్ ద హీట్ ఎడిషన్ ప్రాసెస్, అట్లాగే కంప్రెషన్ ఈజ్ ద హీట్ ఎడిషన్ ప్రాసెస్. వీటన్నిటిలో కూడా హీట్ మనం రిజెక్ట్ చేయట్లేదు, బయట ఉన్న సరౌండింగ్స్ ఎయిర్ని తీసుకొని అది కంప్రెస్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్గా 1 బార్ ప్రెజర్ కన్నా కంప్రెస్ అయిన ఎయిర్ ప్రెజర్ ఎట్లా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం గేజ్ ప్రెజర్ అంటున్నాం. సో గేజ్ ప్రెజర్ ప్లస్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ప్రెజర్. ఎప్పుడు పాజిటివ్ సైన్తో రన్ అయ్యే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అంటే హీట్ సప్లై చేయాలి. అట్లా కాకుండా దీనికి పి అట్మాస్ఫియర్ ప్లస్ పి గేజ్.
అట్లా కాకుండా మైనస్ సైన్తో రన్ అయ్యే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా అబ్సల్యూట్ ప్రెజర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ దీంట్లో పీ అట్మాస్ఫియర్ మైనస్ పీ వ్యాక్యూమ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం, అది బయట సరౌండింగ్స్లో ఉన్న 1 bar ఎయిర్ని తీసుకొచ్చి కూల్ చేస్తుంది. అంటే దాని టెంపరేచర్ ఎంత అవుతుంది, మైనస్లో ఉంటుంది అనమాట, ప్రెజర్ కానీ టెంపరేచర్ కానీ. సో ఆబ్వియస్గా పీ అబ్సల్యూట్ కావాలి అంటే ఈ కేసులో అట్మాస్ఫిరిక్ ప్రెజర్లో ఉన్న 1 bar అండ్ దాంట్లో ఎంత గేజ్ ప్రెజర్ ఉందన్న దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అబ్సల్యూట్ ప్రెజర్ వస్తుంది. అబ్సల్యూట్ ప్రెజర్ మీన్స్ యాక్చువల్గా ఎంత ప్రెజర్ ఉంది అన్న విషయం మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే హీట్ సప్లైడ్ మిషన్స్ అన్నీ కూడా అబ్సల్యూట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ప్లస్ గేజ్ ప్రెజర్. అట్లాగే హీట్ రిజెక్షన్ ప్రాసెస్తో రన్ అయ్యే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అబ్సల్యూట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు పీ అట్మాస్ఫియర్ మైనస్ పీ వ్యాక్యూమ్ అనమాట. సో దేర్ ఆర్ టోటల్ 3 kinds of pressures. One is gauge pressure, and second one is atmospheric pressure, and third one is vacuum pressure. So ఏ కేసులో అబ్సల్యూట్ ప్రెజర్ ప్లస్ అవుతుంది, ఏ కేసులో అబ్సల్యూట్ ప్రెజర్ మైనస్ అవుతుంది అంటే హీట్ ఎడిషన్ ప్రాసెస్లు అన్నీ కూడా ప్లస్ వస్తాయి, హీట్ సబ్ట్రాక్షన్ అన్నీ కూడా హీట్ రిజెక్షన్ ప్రాసెస్లు అన్నీ కూడా మైనస్ వస్తుంది. అంటే డాటమ్ 0 దగ్గర నుంచి మనం కన్సిడర్ చేస్తే అప్ టు గేజ్ ప్రెజర్ వరకు ఉన్న ప్రెజర్ మొత్తాన్ని అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. సో ఆల్రెడీ ఇక్కడి నుంచి ఈ పాయింట్ వరకు ప్రెజర్ ఎంత ఉంటుంది, 1 bar. సో 0 దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేయకుండా ఆల్రెడీ గివెన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మనకు తెలుసు కాబట్టి సో 1 bar ప్లస్ గేజ్ ప్రెజర్లో ఎంత ప్రెజర్ చూపిస్తుందో చూసి 2 యాడ్ చేస్తే టోటల్ ప్రెజర్ వస్తుంది. అట్లా కాకుండా హీట్ రిజెక్షన్ ప్రాసెస్లో అంటే ఎయిర్ కండిషనింగ్, బయట సరౌండింగ్స్లో ఎయిర్ని తీసుకొచ్చి అది కూల్ చేసి చిల్డ్గా ఉన్న ఎయిర్ని మాత్రం లోపలికి పంపిస్తుంది. అలాగే రిఫ్రిజిరేటర్ బయట సరౌండింగ్స్లో ఉన్న అట్మాస్ఫియర్ ఎయిర్ని తీసుకొని ఆ ప్రెజర్ని కొంచెం రెడ్యూస్ చేయడం వల్ల టెంపరేచర్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ అబ్సల్యూట్ ప్రెజర్ కావాలి అంటే అట్మాస్ఫియర్కి ఆల్రెడీ 1 bar ఆ ఎయిర్ అనేది డ్రా చేసుకుంటుంది, రిఫ్రిజిరేటర్లో అయినా ఎయిర్ కండిషన్లో అయినా. సో దాంట్లోంచి ఎంత వ్యాక్యూమ్ ప్రెజర్ ఉంది, ఇక్కడ వ్యాక్యూమ్ ప్రెజర్ ఏంటంటే ఇక్కడ గేజ్ ప్రెజర్ అనేది ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్కి ప్రెజర్ని చెక్ చేయడానికి యూజ్ చేసే ఒక డివైస్. ఓకే, బ్యారోమీటర్ అంటాం సింపుల్గా. అవి పాజిటివ్స్లో ఉంటాయి వాల్యూస్ అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే ఇది కూడా బ్యారోమీటరే, ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేసేవే, కానీ ఇవన్నీ కూడా మైనస్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే అది అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని అది డ్రా చేసి ఆ టెంపరేచర్ని ప్రెజర్ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వ్యాక్యూమ్ ప్రెజర్. సో ఇక్కడ అబ్సల్యూట్ ప్రెజర్ కావాలి అంటే పీ అట్మాస్ఫియర్ ప్లస్ పీ గేజ్. ఇక్కడ అబ్సల్యూట్ ప్రెజర్ కావాలి అంటే పీ అట్మాస్ఫియర్ మైనస్ పీ వ్యాక్యూమ్. So absolute pressure for heat supplied process is equal to P atmosphere plus P gauge. Absolute pressure for heat rejection process P atmosphere minus P vacuum. So దీనికి రిలేటెడ్గా ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఓకే, ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఏ గేజ్ ఫిట్టెడ్ టు ఎ స్టీమ్ కండెన్సర్. సో కండెన్స్ మీన్స్ కండెన్సింగ్ చేయడం అంటే తీసుకున్న గివెన్ గ్యాస్ ఆర్ గివెన్ ఎయిర్ తాలూకా అట్మాస్ఫిరిక్ ప్రెజర్లో ఉన్న ఎయిర్ అయినా గ్యాస్ అయినా సరే కానీ దాని టెంపరేచర్ని కూల్ చేయడం. కండెన్స్ చేయడం అంటే టెంపరేచర్ని ప్రెజర్ని రెడ్యూస్ చేయడం. సో అది ఎంత ఇండికేట్ చేస్తుంది, 700 mm of Hg. సో ప్రెజర్ని mm of Hgలో కూడా యూనిట్స్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. బట్ దాన్ని kN/square ఎలా చేంజ్ చేయాలనేది ప్రాబ్లం చెప్పినప్పుడు చెప్తాను అట్లా. సో గేజ్ ఫిట్టెడ్ టు ఏ స్టీమ్ కండెన్సర్ ఇండికేట్స్ 700 mm of Hg when the barometer records 760 mm of Hg. సో బారోమీటర్ అంటే ఆబ్వియస్గా అట్మాస్ఫియర్ ప్రెజర్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ క్యాలిక్యులేట్ ద అబ్సల్యూట్ ప్రెజర్ ఇన్ ద కండెన్సర్ ఇన్ kilopascals అండ్ యాజ్ వెల్ యాజ్ బార్స్ అనమాట. సో కండెన్సర్ అని ఇచ్చాం కాబట్టి పీ వ్యాక్యూమ్ అంటే ఎందుకని ఇక్కడ కండెన్సర్ అంటే ఆబ్వియస్గా ఏమవుతుంది, లెస్ దెన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటే 1 bar కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్గా అది పీ వ్యాక్యూమ్ అవుతుంది. అంటే పీ వ్యాక్యూమ్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కన్నా తక్కువ ఉండాలి. సో కండెన్సర్ యూజువల్గా ఎయిర్ కంప్రెసర్స్లో రిఫ్రిజిరేషన్స్లోని ఎయిర్ కూలర్స్లోని ఎయిర్ కండిషనింగ్ ఏసీ సిస్టంలోని యూజ్ చేస్తాం. సో కండెన్సర్కి ఫిట్ చేసినప్పుడు వచ్చిన ప్రెజర్ ఏమో 700 mm of Hg కాబట్టి పీ వ్యాక్యూమ్ ఈజ్ ఈక్వల్ 700 mm. అట్లాగే
బారోమెట్రిక్ మీన్స్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఆర్ గేజ్ ప్రెజర్. అది 760 mm ఆఫ్ హెచ్జీ వచ్చింది కాబట్టి 760 mm ఆఫ్ హెచ్జీ. సో ఇప్పుడు అబ్సల్యూట్ ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఇది హీట్ రిజెక్షన్ ప్రాసెస్. కండెన్స్ అని వర్డ్ ఎప్పుడైతే యూజ్ చేసామో, అంటే ఈ కండెన్స్ అనేది జనరల్గా ఎయిదర్ ఎయిర్ కూలర్స్కి, అట్లాగే ఏసీస్కి, అట్లాగే రిఫ్రిజిరేటర్స్కి, ఈ మూడోట్లకి ఎప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే హీట్ రిజెక్షన్ జరుగుతుంది. హీట్ రిజెక్షన్ జరిగితేనే కూలర్స్ అనేవి వాటి నుంచి వచ్చే ఎయిర్ మనకి చల్లగా తగులుతుంది. అట్లాగే ఏసీస్ అయినా రిఫ్రిజిరేషన్స్ అయినా లోపల ఫుడ్ ఐటమ్స్ అన్ని బ్యావరేజ్ చేసుకోవాలంటే డెఫినెట్గా దీని టెంపరేచరు ఇన్ మైనస్లో ఉండాలి. సో అందుకని కండెన్సర్ యూస్ చేసి దాన్ని కూల్ చేస్తాం. అలా కండెన్సర్ యూస్ చేసి కూల్ చేస్తే ఉన్న ప్రెజర్నే సింప్లీ యూ కెన్ కాల్డ్ పీ వ్యాక్యూమ్ అనమాట. సో వ్యాక్యూమ్ ప్రెజర్ ఇచ్చాడు, అట్మాస్ఫిక్ ప్రెజర్ ఇచ్చాడు. సో అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ దీస్ గివెన్ పారామీటర్స్, అబ్సల్యూట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిక్ ప్రెజర్ మైనస్ వ్యాక్యూమ్ ప్రెజర్. సో అట్మాస్ఫిక్ ప్రెజర్ ఎంత ఉంది? 760. వ్యాక్యూమ్ ప్రెజర్ ఎంత ఉంది? 700. అంటే ఎంత? 60 mm ఆఫ్ హెచ్జీ. యూజువల్గా 1 mm ఆఫ్ హెచ్జీ అంటే 133.32 N/square. కానీ ఇది N/square ఉంది కాబట్టి దీన్ని మనం కిలో న్యూటన్స్లో, ఐదర్ ప్రెజర్ ఎప్పుడు కూడా అయితే కిలో పాస్కల్స్లో ఉండాలి, లేదా దాన్ని మనం ఏమంటున్నాం కిలో N/square ఉంచుతాం, లేదా బార్స్లో ఉంచుతాం. బట్ 1 mm ఆఫ్ హెచ్జీ అనేది 133.32 న్యూటన్స్ది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవడం పర్లేదు. దీన్ని 0.13 kN/square ఈజ్ ద వాల్యూ ఫర్ 1 mm ఆఫ్ హెచ్జీ. సో 760 mm ఆఫ్ హెచ్జీ అని ఇచ్చాడు, ఒకటి 700 mm ఆఫ్ హెచ్జీ అని ఇచ్చాడు. రెండు ముందు సబ్ట్రాక్ట్ చేసుకుంటే 60 mm ఆఫ్ హెచ్జీ వచ్చింది. 1 mm ఆఫ్ హెచ్జీ ఈక్వల్ ఎంత kN/square? 0.13. సో 60 into 0.13 means 7.8. సో 7.8 అంటే సింప్లీ యూ కెన్ కాల్డ్ యాజ్ 8 kN/square. ఇప్పుడు దీన్ని బార్స్లోకి చేంజ్ చేయాలంటే డివైడెడ్ బై 100 ఎంత అవుతుంది? 0.08 బార్. ఇది కండెన్సర్ కాబట్టి. అట్లా కాకుండా గేజ్ ప్రెజర్ ఇచ్చాడు అనుకోండి, ఇది గేజ్ ప్రెజర్ ప్రాబ్లం. ఓకే, ఇందులో ఎ ప్రెజర్ మెజర్డ్ బై ఏ ప్రెజర్ గేజ్ ఇస్ 4500 kN/square. కండెన్స్ అని వర్డ్ యూజ్ చేస్తే ఆబ్వియస్గా ఇది అవుతుంది ఫార్ములా, మైనస్ కాబట్టి, రిజెక్షన్ ప్రాసెస్ కాబట్టి. గేజ్ ప్రెజర్ అని ఇచ్చాడు అంటే ఆబ్వియస్గా పాజిటివ్ కాబట్టి ఈ ఫార్ములా వస్తుంది. సో గేజ్ ప్రెజర్ ఏమో 4500 kN/square. అట్మాస్ఫిక్ ప్రెజర్ ఏమో 760 mm ఆఫ్ హెచ్జీ. అంటే ఈ లైన్ దగ్గర ఉన్న ప్రెజర్ ఏమో 4500 kN/square. ఈ అట్మాస్ఫిక్ ప్రెజర్ దగ్గర ఉన్న వాల్యూ ఏమో 760 mm ఆఫ్ హెచ్జీ. సో మనకి అబ్సల్యూట్ ప్రెజర్ కావాలి అంటే, ఈ టోటల్ ప్రెజర్ కావాలి అంటే గేజ్ ప్రెజర్ని అట్లా అట్మాస్ఫిక్ ప్రెజర్ని రెండు యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తాం. చేస్తే 4601.32 kN/square వచ్చింది. ఇప్పుడు దీన్ని 46.01 బార్స్ కింద కూడా మనం రిప్రజెంట్ చేద్దాం. అంటే దీన్ని బార్స్లో చేయాలంటే బై 100 చేయొచ్చు అనమాట. ఓకే, సో పాజిటివ్స్కి అయితే ఒకటి, నెగిటివ్స్కి అయితే ఒకటి. పాజిటివ్స్ మీన్స్ హీట్ సప్లైడ్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా, గేజ్ ప్రెజర్లన్నీ. వ్యాక్యూమ్ ప్రెజర్లన్నీ కూడా హీట్ రిజెక్షన్ ప్రాసెస్లో. ఓకే, అట్లాగే ఇది కూడా బాగా కీ ప్రాబ్లం. అంటే ఇచ్చిన ప్రెజర్స్కి ఉన్న అన్ని యూనిట్స్ని కిలో పాస్కల్స్లోకి చేంజ్ చేయమని ఇచ్చాడు ప్రాబ్లం. ఇందులో ఏంటి? 100 mm ఆఫ్ హెచ్జీ. 1 mm ఆఫ్ హెచ్జీ కూడా 0.13 kN/square కాబట్టి 100 mm ఆఫ్ హెచ్జీ ఏమవుతుంది? 100 into 0.13. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 mm ఆఫ్ హెచ్జీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ కిలోన్యూటన్స్? 0.13 kN/square అనమాట. అట్లాగే 2 MN/square ఉంది. యూజువల్గా 2 మెగా అంటే ఇంటూ 10⁶ N/square వస్తుంది. కానీ మనకు కావాల్సింది కిలో పాస్కల్స్లో. కిలో పాస్కల్స్ అంటే ఏంటి? kN/square. అందుకని 2 into 10⁻³ అని రాస్తే అది కిలో న్యూటన్స్లోకి వస్తుంది. ఇంకా న్యూటన్స్లో కావాలంటే ఇంటూ 10⁻³ చేయాలి. అందుకని డైరెక్ట్గా న్యూటన్స్ అయితే ఇంటూ 10⁶, కిలో న్యూటన్స్ కాబట్టి ఇంటూ 10⁻³ అండ్ 15 బార్. ఓకే, సో 15 బార్ అంటే 1 బార్ ఈజ్ ఈక్వల్ 100 kPa. సో 15 బార్ ఏమవుతుంది? 15